హాయ్ ఫ్రెండ్స్, నక్షత్ర లోకవాసులైనటువంటి ప్లీడియన్స్ భూలోకవాసులకు ఇచ్చినటువంటి ఛానలింగ్ మెసేజ్ ఇది. ద ఈవెంట్ ఆపరేషన్ అవతారా ప్రస్తుతం భూమిపై జన్మ తీసుకొని భూగ్రహ ఉన్నతీకరణ ప్రక్రియలో నిమగ్నమై ఉన్న నక్షత్ర బీజకులు అందరినీ అభినందిస్తూ కాంతిలోకవాసులైనటువంటి ప్లీడియన్స్ ఉన్నత ఆత్మ అయిన మైఖేల్ లవ్ గారిని ఛానల్ చేసి అందించినటువంటి కాంతిలోక ప్రసారం ఇది మనందరి కోసం. ప్రియ మిత్రులారా, మీరు నివసిస్తున్న భూమి తన పాత భావజాలపు నమ్మకాలతో కూడిన 3వ తలాన్ని విడిచి ఉన్నత ప్రకంపనాశక్తితో కూడిన వినూత్నమైన 5వ తలంలోకి ప్రయాణిస్తోంది. ఈ శుభ సందర్భంలో ఘనమైన మీ అందరికీ మా శుభాకాంక్షలు. అచ్చంగా మీ కళ్ళ ముందే జరుగుతున్న ఈ అద్భుత ఘట్టానికి సాక్షులుగా ఉన్న మీ అందరూ మీలోని శక్తి సామర్థ్యాలను వెలికి తెచ్చుకోవాలి. ఈ గొప్ప పరివర్తన సమయంలో వెలువడుతోన్న ఊహాతీతమైన గందరగోళాలను నిలకడగా ఎదుర్కోవాలి. మీరు అలా ఎదుర్కోగలరనే నమ్మకం మాకు ఉంది. అలా మీరు నిలకడగా ఉంటేనే ఈ గందరగోళాలన్నీ ఎంత నాటకీయంగా సంభవించాయో అంతే నాటకీయంగా సమసిపోతాయి. ఈలోగా సమస్త మానవాళి అంతా 5వ తలం భూమిపై స్థిరపడిపోవడం మీ కళ్ళారా చూడగలుగుతారు. ఇది నమ్మలేని నిజం. కరుణామూర్తులైన కాంతిలోకవాసులు భూమిపై జరుగుతున్న ఈ ప్రయోగానికి ఆపరేషన్ ఆస్తారా అని నామకరణం చేశారు. ఆస్తారా అంటే ఏంజల్స్ ఆఫ్ న్యూ లైఫ్. వాళ్ళు ఈ ప్రయోగం ద్వారా భూమి మీద సంభవిస్తోన్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ తమ గ్యాలక్టిక్ మార్గదర్శకాల ద్వారా ఎప్పటికప్పుడు మీ అందరికీ తమ సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. తమ అత్యంత పటిష్టమైన నియంత్రణలోనే వాళ్ళు ఈ ఆపరేషన్ ఆస్తారా ద్వారా అన్యలోక దివ్య స్త్రీ శక్తి తరంగాలు అంటే ఎగ్జోటిక్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ వేవ్స్తో ఈ భూమిని ముంచెత్తుతూ 5వ తలంలో మానవ పరిణామ ప్రక్రియకు నాంది పలికారు. ఈ సందర్భంగా భూగ్రహం యొక్క సౌర మండలం నుంచి పనిచేస్తున్న కాంతిలోక వాసులు తమ ప్రోటోకాల్ను అనుసరించి భూమిపై లయన్ గేట్ పోర్టల్ అనే నూతన శక్తి ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. దీనివల్ల 2020 ఫిబ్రవరి మాసం నుంచి 2020 డిసెంబర్ మాసం వరకు అధిక మొత్తంలో దివ్య స్త్రీతత్వపు శక్తి తరంగాలు మరి బర్తింగ్ ఎనర్జీ వైబ్రేషన్స్ ఈ భూమిని ముంచెత్తుతూ ఉన్నాయి. భూమి చుట్టూ ఉన్న ప్రాణమయ తలాల నుంచి పనిచేస్తూ ఉన్న ఇతర ఉన్నత తలాల మాస్టర్లు ఈ శక్తి ప్రవాహాల క్రమబద్ధీకరణను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కనుక వాటి తాకిడికి మీరు భయపడవలసిన అవసరం లేదు. ప్రజ్ఞాయుతమైన సమాచారంతో కూడుకొని ఉన్న ఈ శక్తి ప్రవాహాలు తమ ఎథరిక్ కోడింగ్ సిస్టమ్ అంటే ఈసీఎస్ ద్వారా మీ శరీరాలలోని డిఎన్ఏలను విస్తారంగా పునర్వ్యవస్థీకరిస్తూ మీ నక్షత్ర లోక పూర్వీకుల జన్యు సమాచారంతో మిమ్మల్ని అనుసంధానం చేస్తాయి. దానివల్ల గత కొంతకాలంగా భయం, ఆందోళన, అస్థిరత, అయోమయం మరి ఒత్తిడులతో అలసిపోయి ఉన్న అన్ని వర్గాల ప్రజల యొక్క మనసులు ఎంతగానో స్వాంతనపరచబడతాయి. ప్లైడియన్స్ మరి ఆర్కిటూరియన్స్గా పిలువబడే నక్షత్రలోక వాసుల నాయకత్వంలో కాంతిలోకవాసులంతా కలిసి ఉమ్మడిగా చేపడుతున్న ఈ స్వస్థతా ప్రక్రియలు రాబోయే 3 మాసాలలో మరింత విస్తృతపరచబడి భూమి యొక్క ఊర్ధ్వ గమన ప్రక్రియ అంటే అసెన్షన్ పూర్తి అయ్యేంత వరకు కొనసాగబడతాయి. ఈ సందర్భంగా భూగ్రహంపై మొట్టమొదటి నక్షత్ర బీజకులు
అంటే ఒరిజినల్ స్టార్ సీడ్స్ అయిన ఆర్కిటూరియన్స్ మీకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఉన్నత స్థాయికి చెందిన మీరంతా కూడా మీ పరిపూర్ణ ఆత్మీయత స్వేచ్ఛతో మీ వ్యక్తిగత ఎదుగుదల పట్ల మరి మీ సృజనాత్మక సామర్థ్యాల పట్ల చూపుతున్న శ్రద్ధను మేము అభినందిస్తున్నాం. ఇలా మీతో మీరు ఉంటూ మీ ఆత్మను మీరు పోషించుకోవటం వల్ల మిమ్మల్ని మీరు పరిపుష్టీకరించుకుంటూ ఇతరులకు కూడా మీ స్నేహ హస్తాన్ని అందించగలుగుతారు. భూమిపై జరుగుతున్న ఈ ఆపరేషన్ ఆస్తారా కారణంగా మీకు కొంత ప్రత్యేక సమయం ఇవ్వబడింది. ఇలా మీకు లభించిన ఈ ప్రత్యేక సమయం మిమ్మల్ని మీరు కాంతి శరీరధారులుగా గుర్తించుకోవడానికి కాంతిలోకవాసులు మీకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. టెర్రా అని పిలువబడే ఈ భూమి మరి భూమిపై ఉన్న మీరంతా కూడా ఈ విశాల విశ్వంలో సృజనాత్మక అద్భుతాలు అని మేమంతా గుర్తించాము. అందుకే ఈ అద్భుతాలను వాటి యొక్క సరి అయిన ఉన్నత స్థానాలలో ఉండేలా మేము సహాయం చేస్తున్నాం. వాస్తవానికి ఈ భూగ్రహంతో పాటు దానిపై ఉన్న సమస్త మానవాళి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఉన్నత తలాలకు చేరుకోవలసి ఉంది. ఇందుకుగాను విశ్వ సంఘ సభ్యులచే లోహశక్తి, విద్యుత్ శక్తి, అణుశక్తి, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ మీడియా వంటి అనేక అవకాశాలు మీకు కల్పించబడ్డాయి. కానీ కొన్ని దుష్ట శక్తుల కారణంగా ఆ అవకాశాలన్నీ విపరీత పోకడలకు లోనై మీకు అననుకూలంగా మారి మీ సహనానికి పరీక్షగా నిలిచాయి. అందుకే ఇక ఈ చిట్ట చివరి అవకాశంలో మేము కూడా రంగంలోకి దిగి చీకటి శక్తుల ఆటలను కట్టిస్తూ ఈ అసెన్షన్ ప్రక్రియలో మీకు మా సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మేము అనుకుంటున్నట్లుగా అంతా సజావుగానే జరిగింది. ఇక ముందు రాబోయే పతాక కాలం అంటే క్లైమాక్స్ మరింత శక్తివంతంగా ఉంటుంది కనుక మీరు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లయన్ గేట్ పోర్టల్ ద్వారా భూమి మీదకు వస్తున్న దివ్య స్త్రీ శక్తి ప్రవాహాలను మీరు ఎరుకతో అందిపుచ్చుకుంటూ మీ వ్యక్తిగత శక్తి ప్రకంపన వ్యవస్థను పటిష్టపరుచుకోవాలి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమే కానీ భయపడవలసిన సమయం ఎంత మాత్రం కాదు. కనుక ఒకటి గుర్తుంచుకోండి, ఇంతవరకు జరిగినవన్నీ మంచికే జరిగాయి, ఇక ముందు జరిగేవన్నీ కూడా మంచికే జరుగుతాయి. కనుక భయాన్ని విడిచిపెట్టండి. టెర్రా అనబడే మీ భూగ్రహం మీరు ఇక్కడ ఉన్నంత కాలం మిమ్మల్ని కన్న తల్లిలా కాపాడుతూనే ఉంటుంది. మీతో పాటే ఇక్కడ మనుగడ సాగిస్తోన్న 10 సంవత్సరాలలోపు చిన్న పిల్లల్ని చూడండి. భూమాత మరి ఉన్నత లోకవాసులు ఈ ప్రయోగం నుంచి వారికి మినహాయింపు ఇచ్చి వారి పట్ల ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ చిన్నారులంతా పుట్టిన మరుక్షణం నుంచే అవధులు లేని తమ ప్రేమ తత్వంతో ఈ భూమిని స్వస్థత పరుస్తున్నారు. వాళ్ళు తమ ఆత్మయుత స్వేచ్ఛతో మీరు నివసిస్తోన్న ఈ భూమి మీద 5వ తలంలో తమ మనుగడను సాగిస్తోన్న దివ్య జీవులు. ఈ సత్యాన్ని గుర్తించి మీరంతా కూడా దివ్య స్త్రీ శక్తి ప్రవాహాలతో అనుసంధానం కావడానికి ప్రయత్నించండి. నక్షత్ర బీజికులైన మీ ప్రజ్ఞ మరి మీ మార్గదర్శకాలు ఇప్పుడు ఈ ప్రపంచానికి ఎంతగానో అవసరపడతాయి. కనుక మమ్మల్ని మీరు మీ పూర్వీకులైనటువంటి ప్లైడియన్స్తో అనుసంధానపరుచుకొని ఉండండి. మీ చుట్టూ జరుగుతున్న నాటకీయ పరిణామాలలో కూరుకుపోకుండా మిమ్మల్ని మీరు నిలకడగా ఉంచుకోండి. జరిగేదంతా మంచికే అని ప్రతి క్షణం మీకు మీరు గుర్తు చేసుకోండి. అవధులు లేని ప్రేమ తరంగాలను మీ శక్తి మేరకు ఈ భూమికి అందించండి. ఇంతవరకు మీ 3D భూమిపై బోధింపబడినట్లు మీరు దేవుని బిడ్డలో లేదా దేవుని యొక్క అంశలో కాదు. మీరు మీరే, అసలు మీరే దేవుడు. మీరు కాకుండా వేరొక దేవుడు ఈ సృష్టిలోనే లేడు.
ఈ సత్యాన్ని మీరు గుర్తించి ఒక దేవుడిలా బాధ్యతాయుతంగా మసలుకోండి. మీరు అందరిలో ఉన్న దేవుడు, మరి మీరే అన్నింటా నిండి ఉన్న దైవత్వం. ఇది మీకు స్పష్టంగా అవగాహనకు మరి అనుభవానికి రావాలి. అలా వచ్చింది అంటే ఇక మీరు 3D భూమిని వదిలిపెట్టి 5D భూమి మీదే మనుగడను సాగిస్తున్నారని అర్థం. మీలాగే మీ పక్క వాళ్ళు కూడా వాళ్ళ కర్మ ప్రణాళికల ప్రకారం ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ ఉంటారు. కనుక వాళ్ళపై మీ ధ్యాసను తగ్గించుకొని మీపైనే మీ దృష్టిని పెంచుకోండి. రాబోయే సరికొత్త కాంతి యుగం అంతా కూడా దివ్య స్త్రీ శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. కనుక భవిష్యత్తులో మీరు ఇంతకంటే గొప్ప గొప్ప అద్భుతాలను వీక్షించబోతున్నారు. స్వర్గ సామ్రాజ్య స్థాపనను మీ కళ్ళ ముందే తిలకించబోతున్నారు. భూమి యొక్క ఈ అసెన్షన్ ప్రక్రియ కోసం నక్షత్ర బీజకులైన మీరంతా గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీదకు వస్తూ పోతూనే ఉన్నారు. ఈ క్రమంలో మీరు అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ మీ శ్రమ ఎన్నటికీ వృధా పోదు. పైలోకాలలో దానికి గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది. అసలు మీ సహాయం లేకుండా మేము ఈ ఆపరేషన్ ఆస్తార ప్రయోగాన్ని ఈ భూమి మీద నిర్వహించలేకపోయేవాళ్ళం. అందుకే మీరు మాకు ఎంతో ఆప్తులు. చీకటి శక్తుల బారి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్న యోధులు అయిన మీ అందరికీ మా అభినందనలు. ఇట్లు కాంతిలోక వాసులు ప్లేడియన్స్.